బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా? వద్దు. తక్కువ డబ్బులు ఎక్కువ వడ్డీ ఎందుకు? సింపుల్ గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి. జర్మన్ టెక్నాలజీ, ప్యూరిటీ చెక్, బెస్ట్ ఆన్లైన్ రేట్లో అమ్మి 2 minutes లో క్యాష్ ని ఇంటికి తీసుకువెళ్ళండి. ప్రశాంతంగా ఉండండి. వెల్కమ్ టు రాజ్ మీడియా త్రిబుల్ యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజ్ చౌహాన్. మిత్రులారా, ఇవాళ వచ్చేసి 42% కోసం మన బీసీ సోదరులు స్వచ్ఛందంగా పిలుపు ఇవ్వడం జరిగింది. అయితే బంధును పిలుపునివ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా దేశవ్యాప్తంగా. అయితే బంధు ఎలా సాగుతుందో మనం ఇవాళ తెలుసుకుందాము. అయితే గాయస్, ఇవాళ వనసలిపురంలో పెట్రోల్ బంకులు చూస్తుంటే స్వచ్ఛందంగా వాళ్ళే బంధులు చేసిరు. అదేవిధంగా కొన్ని బజాజ్ షోరూమ్లు, అదేవిధంగా కొన్ని దగ్గర కొన్ని షాపింగ్ మాల్లో బీసీ సంఘాలు వచ్చేసి కొన్ని బంద్ చేయడం జరిగింది. అంటే వాళ్ళు అద్దాలు ధ్వంసం చేయడము, అదేవిధంగా కొన్ని ఏరియాల్లో అయితే స్వచ్ఛంగా వెళ్ళేసి కొన్ని బీసీ సోదరులు మాత్రం ప్రతి ఒక్కడు షాపింగ్ మాల్లో మార్నింగ్ అయితే టోటల్గా బంద్ ఉంది. ఇప్పుడిప్పుడే అంటే ఇవాళ దీపావళి పండుగ సెలబ్రేషన్ సందర్భంగా మధ్యాహ్నం తర్వాత కొన్ని షాపింగ్ మాల్ ఓపెన్ అవ్వడం జరిగింది. ఐ మీన్ బట్టల షాపులు, అదేవిధంగా టపాసుల షాపులు, అదేవిధంగా కొన్ని తినుబండల షాపులు, హోటల్స్ కూడా ఓపెన్ అవ్వడం జరిగింది. మొత్తం మీద ఈ బీసీ సంబంధించిన ఈ బంద్ అయితే ఎలా సక్సెస్ఫుల్గా అయిందా లేదా అంటే నాకు తెలిసి 100%లో ఒక 30% సక్సెస్ అయింది, 70% కాలేదని నేను చెప్తున్నా. అదేవిధంగా మన రేవంత్ రెడ్డి సార్ కూడా ఆ విషయంపై చాలా ప్రయత్నం జరిగింది. కాకపోతే ప్రజలు ఏం చెప్తున్నారంటే అక్కడ కోర్టు జడ్జి కూడా రెడ్డి, అదేవిధంగా ఈ కేసు అంటే 42% రిజర్వేషన్ కావాలని చెప్పిన అంటే కోర్టులో అప్పీల్ వేసిన వ్యక్తి కూడా రెడ్డే. అదేవిధంగా దాని తీర్పునిచ్చే వ్యక్తి కూడా రెడ్డి. ఇందులో బీసీ పాత్ర, బీసీ వ్యక్తి ఇది నామమాత్రంగానే ఉంది అని ప్రజలు నమ్ముతున్నారు. ఏదో సోపటప్ కోసము, ఏదో బీసీల మీద రేవంత్ రెడ్డి సార్కి ప్రేమ ఉందనే ఉద్దేశం మాత్రమే కల్పించడం కోసం మాత్రమే ఈ బీసీ ఒక నాటకం అని ప్రజలు అయితే భావిస్తున్నారు. గైస్, థ్యాంక్ యూ. సైనింగ్ అప్, రాజ్ చౌహాన్.